ప్రపంచాన్ని కదిలించేసిన వార్త. దాదాపు 260 పైగా మంది మంచి మంచి ఆశయాలతో, మంచి మంచి ఉద్దేశాలతో, గొప్ప గొప్ప ప్రణాళికలతో వారు జర్నీ స్టార్ట్ చేస్తుంటారు. వారు ఎన్నో ఉద్దేశాలతో బయలుదేరుతారు. కానీ వారు ఏనాడు ఆలోచించుంటారు ఒక మరణము ఇంత భయంకరంగా త్వరగా వారిని పట్టుకుంటుందని, ఒక మరణము వారి జీవితాన్ని ముగించి వేస్తుందని, ఒక మరణం ద్వారా వారు బుగ్గిపాలైపోతారని, బస్ అయిపోతారని ఎన్నడని ఊహించుంటారా? అందుకని పరిశుద్ధ గ్రంథం బైబిల్లో రాయబడి ఉంది, నేడైనను రేపైనాను ఒకానొక పట్టణానికి వెళ్ళి లాభము సంపాదించుకుందామని అనుకున్న వారలారా, రేపేమి సంభవిస్తుందో మీకు తెలియదు. ఈ మాట గుర్తొచ్చింది. వారు ఊహించలా, కానీ మరణం ఏం చేసిందంటే వాళ్ళు కబలించేసింది, వారిని పట్టేసింది, వారి జీవితాలు చీకటి అనివేసింది, వారి కుటుంబస్తుల జీవితాలు కన్నీరు మిగిల్చింది. నేను అంటాను, మనం కూడా అనుకో, ఏ మనిషి అనుకోడు చస్తానని, ఏ మనిషి చావాలని కోరుకోడు, కానీ మరణం అనేది లోకంలో ఉంది. మరణం అనేది అందరినీ బంధించేసింది, మరణం అనేది అందరినీ భయపడుతూ ఉంది. కానీ ఆ మరణానికి ఎదురెళ్ళిన వాడు ప్రపంచంలో ఒకే ఒకడు, ఆయన నజరుడైన యేసుక్రీస్తు.